గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో గిరిబాబు గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా మిడిల్ క్లాస్ అనే టాపిక్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మిడిల్ క్లాస్ కొన్ని శతాబ్దాలుగా మాట్లాడుకుంటున్నమాట మిడిల్ క్లాసు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే, మేము అప్పర్ మిడిల్ క్లాసు, మేము లోయర్ మిడిల్ క్లాసు, వాళ్ళు మిడిల్ క్లాసు. అంటే మిడిల్ క్లాస్ అనే పదం మన నిత్య జీవితంలో అదొక కొలోక్వియల్ లాంగ్వేజ్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి మాట్లాడుకోవడంలో మమేకం అయిపోయింది. సరే, ఇప్పుడు మిడిల్ క్లాస్ అనేదానికి ఏంటి సరైన నిర్వచనం? అసలు మిడిల్ క్లాస్ అంటే ఎవరు? మేము మిడిల్ క్లాసా కాదా అనడానికి ఉన్న పారామీటర్స్ ఏంటి? నార్మల్గా మిడిల్ క్లాస్ అంటే చాలామంది ఎకానమిస్టులు కానీ డెఫినేషన్ చాలా చూస్తూ ఉంటాం. అంటే నెలకు 40,000 రూపాయలు నుంచి 50,000 సంపాదిస్తే వాడు మిడిల్ క్లాస్ ఉన్నట్టు, లేదా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 40,000 ఉంటే వాళ్ళు మిడిల్ క్లాస్ అన్నట్టు, లేదా నేను ఈ రోజు సంపాదించేది రేపు తినడానికి ఉంచుకుంటా, రేపటి కోసం, ఇవాళ సంపాదించేది రేపటి కోసం అంటే పావర్టీ, పేదవాడు. లేదు, నాకు నెల జీతం వస్తుంది కాబట్టి నేను ఈ నెలంతా హ్యాపీగా ఉంటాను, మహా అయితే నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఒక 6 monthsకి ఉంటుంది, మిడిల్ క్లాస్. ఎప్పుడైతే జనరేషన్స్ టుగెదర్ మాట్లాడతామో, జనరేషన్స్ గురించి మాట్లాడతామో, వాళ్ళు అప్పర్ క్లాస్ అండ్ హయ్యర్ అప్పర్ క్లాస్. కానీ ఈ మన సొసైటీలో మనం చూస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే మోర్ దెన్ 80% ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్లో ఉంటారు. పోవర్టీ, పూర్ క్లాస్, ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ మీద బతికే వాళ్ళు ఒక 10-15% ఉంటే, ఇటు ఫ్రీబీస్కి తీసుకోలేక అటు హయ్యర్ క్లాస్గా బతకలేక సతమతం అవుతూ ఉండే మిడిల్ క్లాసే మేజర్గా ఉంటుంది. అయితే మిడిల్ క్లాస్ అంతా కూడా నేను ఈ మిడిల్ క్లాస్లో పుట్టాను, మా నాన్న గనక యాక్చువల్గా పలానా టైంలో పలానా ల్యాండ్ కొని ఉంటే, మా నాన్న కనుక అలా చేసి ఉంటే, మా నాన్న కనుక ధీరుభాయ్ అంబానీ అయితే, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నేనేం చేయాలి, నా పిల్లలు అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం మాత్రం ఒక అడుగు ముందుకేయం. బట్ మన భవిష్యత్ గత మన పేరెంట్స్ని, వాళ్ళ నాన్నని మాత్రం నిందిస్తూ ఉంటాం. ఇప్పుడు మా నాన్న పలానా ప్లేస్ కనుక కొనుంటే, పలానా టైంలో కొనుంటే ఈరోజు అది ఒక కొన్ని కోట్లు పలికేది, మేము రిచ్ అయ్యేవాళ్ళం. మరి వాళ్ళు నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు కూడా కొనొచ్చు కదా అది. నాకు ఎట్లా కొంటా, నాకు ఇచ్చే జీతమే సరిపోదు, నాకు కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నావు కదా. మరి ఆయన కూడా అదే పరిస్థితి. అప్పుడు ఆ విషయం ఎందుకు ఆలోచించారు? ఆయన కూడా అలా ఆలోచించి ఆయన జీతంలో ఆ కమిట్మెంట్స్తో అక్కడే ఉన్నాడు, అందుకే కొనలేదు. ఇప్పుడు నీకున్న కమిట్మెంట్స్ ఆయనకు కూడా అప్పుడు ఉన్నాయి కనుక మనం ఇప్పుడు చేస్తున్న తప్పులు ఆయన అప్పుడు తప్పులని చెప్పడానికి లేదు. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు ఆయన అలాగే ఉన్నాడు. కానీ ఈ అదంతా ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. మీకు ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తా అని. టెల్ మీ అబౌట్ యువర్ 5 friends, ఐ టెల్ యూ హూ ఆర్ యూ కదా. సో కనుక మనము మన చుట్టూ ఉండే మనుషులతోటి ఎవరితో మనం ఉంటున్నాము, మన థింకింగ్ ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, ఇది కనుక మనం ఉండే మనుషులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మన ఆలోచన విధానాన్ని కనుక మార్చుకుంటూ, నేను హై థింకింగ్ ఉండాలి, బిగ్ నెంబర్స్ మాట్లాడాలి. ఇప్పుడు నా దగ్గర వచ్చే క్లయింట్స్ అందరికీ నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా మినిమం మీ రిటైర్మెంట్ కార్పస్ 5 కోట్లు ఉండాలని మాట్లాడుతుంటాను. 5 కోట్లు, అరే నా జీతం ఎంత లేదు కదా, నాకు వచ్చే శాలరీ నుంచి ఎంత సేవ్ చేసి ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ బిగ్ అనేది మన ఆలోచనలో ఉండాలి. అప్పుడే కానీ మీరు రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ఆలోచన చేయగలుగుతారు. మీరు ఆలోచన చేయకపోతే ఆచరణలో ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు నార్మల్గా ఈ కొన్ని లారీల వెనక చూస్తూ ఉంటాం, ఏది నన్ను చూసి ఏడవకరా, బురే అంక్ వాళ్ళే తెరా మూ ఖాలే అని చూస్తూ ఉంటాం. అంటే ఒరే నల్ల మన దిష్టి పెట్టేవాడా అని రాసుంటుంది, అప్పు చేసుకున్నాను బాగా రాసుంటుంది. యాక్చువల్గా ఈ లారీ డ్రైవర్లు వాళ్ళు ఎలా ఉంటారు? నేను లారీ కొనుక్కొని బాగుపడుతుంటే చుట్టూ వాళ్ళు ఏడుస్తున్నారు, నేను లారీ కొని నడుపుకొని మంచిగా సంపాదించిన ఏడుస్తున్నారు ఫీల్ అవుతుంటారు. ఎవడైనా ఒక్కడైనా లారీ కొని నడుపుకుంటే అదొక మంచి జీవితము, అబ్బాయి ఆయన సుఖపడిపోతున్నాడు ఎవరైనా ఫీల్ అవుతాడా? ఎవ్వరు ఫీల్ గారు. అది కష్టమైన పని. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను లారీ కొనుక్కొని బాగుపడితే అందరు చూసి అసూయ చెందుతున్నారని, నన్ను చూసి ఏడవకరని రాస్తూ ఉంటారు. నిజంగా కనుక రిచ్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? లారీ డ్రైవర్ కాదు. ఈ లెక్కన బెంజ్ కార్ నడిపే వాళ్ళు ఎంత పెద్దగా రాసుకోవాలా? కార్ అంతా స్టిక్కర్లు వేయించుకోవాలి. నేను బెంజ్ కార్ అనేది ఏ బెంజ్ కార్లో నడిపే ఎవరు కూడా ఇలా రాసుకోరు, ఏ లగ్జరీ కార్ నడిపే ఎవరు ఇలా రాయరు. కానీ ఒక లారీ డ్రైవర్ వెనుక రాసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. నేను బాగుపడిపోయా, నేను లారీ నడుపుతూ ఉంటే అందరూ చూసి నన్ను చూసి ఎడవకరని రాసుకుంటే ఇంకా నాకు ఆ దిష్టి బొమ్మలాగా ఉంటుంది, అది దిష్టి కదా ఫీల్ అవుతుంటాడు. అంటే ఆయన పరిధిలో చూస్తున్నాడు. కానీ అంతకుమించి బెంజ్ కార్ చాలా ఎన్నో రెట్లు కాస్ట్లీ, ఎన్నో రెట్ల నీ విలాసవంతమైన జీవితానికి ఒక ఉదాహరణ. కానీ బెంజ్ కార్ ఎవరూ రాయరు అక్కడ. ఇదంతా కేవలం మైండ్ సెట్ మాత్రమే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటకు రావాలి. మనం బయటకు వచ్చి నేను నా పిల్లలు ఎలా భవిష్యత్తులో మంచి ప్రదేశంలో మంచి విధంగా జీవించాలని ఆలోచన ఉంటే డెఫినెట్లీ మీరు ఇప్పుడు స్టెప్స్ వేయాలి. సో కానీ నా జీతం ఇంతే, నేను ఇక్కడే ఉంటాను, నా వల్ల కాదు అని ఫీల్ అవుతే నిన్ను నువ్వు వాడుకోకపోతే ఇంకొకటి నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడు మీరు ఒక క్లాస్లోకి వెళ్ళి మనము అరే నీకు పెద్ద అయిన తర్వాత ఏమవుతావని పిల్లల్ని అడగండి. నేను ఐటీ జాబ్ చేస్తా, డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, అమెరికా పోతా, ఐటీఎం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతా, ఇదే మాట్లాడతా తప్ప ఒక్కరు కూడా నేను వ్యాపారం చేస్తా, వ్యాపారవేత్తన అవుతా, వ్యాపారం చేసి 10 మందికి ఉద్యోగం ఇస్తా అని ఒక్కడు మాట్లాడు. నేను ఒక రాజకీయవేత్తన అవుతా అది కూడా చెప్పరు. అంత నెక్స్ట్ లెవెల్ ఎవరు చెప్పరు. అసలు రాజకీయవేత్త పక్కన పెట్టేయండి, అట్లీస్ట్ వ్యాపారం అనేది మన చుట్టూ చేసేవాళ్ళు కనబడుతూ ఉంటారు కదా. అంటే మా అబ్బాయి వ్యాపారం అనే ఒక ఆలోచన విధానం రాకపోతే వాడికి భవిష్యత్తులో అది ఉండదు. ఈ వ్యాపారం చేయాలి, వ్యాపారాల్లో ఇన్ని అవకాశాలు ఉంటాయి, ఇలా చేయాలని ఎవరు ఇవ్వాలి మనకు? ఫస్ట్ తల్లి ఒడి తండ్రి బడి, ఈ రెండే తొలి గురువులు కదా, ఇద్దరు తల్లిదండ్రి. మరి వాళ్ళ దగ్గర నుంచి ఆలోచన వస్తే మన అబ్బాయికి కూడా నేను కూడా ఇప్పుడు మీకు నార్మల్గా సొసైటీలో రిచ్ పీపుల్ అంటే ఎవరు ఉంటారు? బిజినెస్ పీపులా, ఎంప్లాయీ పీపులా? రిచ్ బిజినెస్ పీపుల్ ఉంటారు. ఆబ్వియస్లీ బిజినెస్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఒక అవకాశం. అది నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నావు. ఎంప్లాయర్ ఆల్వేస్ ఒక ఎంప్లాయర్ రిచ్ ఉంటాడు, బిజినెస్ పీపుల్ రిచ్ ఉంటారు. కానీ ఎంప్లాయీగా ఉండి ఉద్యోగం చేస్తూ రిచ్ అయిన వాళ్ళని మీరు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంటే ఇట్స్ వెరీ క్లియర్ దట్ వ్యాపారం చేసి వ్యాపారవేత్తలుగా ఉండి వ్యాపారంలో ఉంటేనే నువ్వు డెఫినెట్లీ రిచ్ అవ్వడానికి నీ యొక్క ఇప్పటి స్థితిగతులు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతమంది ఆ విధంగా ఆలోచన చేస్తారు? ఫస్ట్ వ్యాపారం అనగానే లాస్ అయిపోతాం, నాకు తెలియదు ఏం చేయాలో, ఎట్లా చేయాలో తెలియదు, డబ్బులు ఉండవు, మళ్ళీ లాస్ అయిపోతే ఇబ్బంది అయింది, కానీ నాకేమొద్దు, నేను ఉద్యోగం చేస్తా, హ్యాపీగా కడుపులో చల్లగదలకుండా నాకు వచ్చే నెల జీతంతో బతికేస్తా. నీ మైండ్ సెట్ అని ఉంది అక్కడ, ఉద్యోగం చేసే మైండ్ సెట్ అది. నువ్వు అలాగే ఉంటావు, నీ మిడిల్ క్లాస్ అలాగే ఉంటుంది. అలా కాకుండా నేను ఇప్పుడు నెలకు ఒక ₹1,00,000 సేవ్ చేస్తా, అలా ₹1,00,000 సేవ్ చేసి ఒక 10 years సేవ్ చేస్తే, మీరు కనుక ఒక 10 years పాటు ₹1,00,000 సేవ్ చేస్తే 10th year తర్వాత మినిమం అంటే మినిమం 2 tax అంటే పర్ మంత్ డబల్ ద మనీ వాట్ యూ సేవ్డ్. ఆ అమౌంట్ మినిమం SWP తీసుకొని లైఫ్ లాంగ్ బతికేయచ్చు. అలా 2 lakhs తీసుకుంటూ పోతే ఎప్పటికీ నీ కార్పస్ తరగదు. ఇది సింపుల్గా మనకు మ్యాథమెటిక్స్గా కనపడే ఒక లెక్కలు. కనుక దాన్ని అచీవ్ చేయాలి. నాకు ఒక ఆర్థిక స్వేచ్ఛ కావాలి, ఆర్థిక భద్రత కావాలి. రిటైర్ అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత నాకు ఇంత కావాలి, 15 ఏళ్ల తర్వాత ఇంత కావాలని కనీసం ఒక అడుగు ముందుకేసి ఆలోచన చేస్తే డెఫినెట్లీ మనం ముందుకెళ్ళొచ్చు. అలా చేయకుండా మనం ఏం చేస్తాము? రిచ్ పీపుల్ నిందిస్తూ ఉంటాం. రిచ్ పీపుల్ అంటే ఏదో తప్పులు చేస్తారు, రిచ్ పీపుల్ అంటే వాళ్ళు కింద మీద చేసి తిమ్మిని బమ్మి చేసి మోసాలు చేసి పైకి వచ్చారు అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను చేయట్లే కదా అది, కనుక నేను ఉన్నాను, ఇక్కడే ఉంటాను. అదేంటో అంటే ఇప్పుడు ఒక అంబానీ గురించో, ఒక అదానీ గురించో, ఒక టాటా గురించో, బిర్లా గురించో మాట్లాడుకుంటే వెంటనే చాలా తప్పుగా మాట్లాడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో దేశాన్ని కొల్లగొట్టి కోటీశ్వర్లు అయ్యారు, ఇంకోటి చేసి అవినీతి చేసి అన్యాయం చేశారని. కానీ వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు ఆ స్థాయికి వచ్చారు, ఎంత కష్టపడితే ఇవాళ కొన్ని లక్షల మందికి, వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అన్నది ఎవరు మాట్లాడరు. అదేంటో ఒక ధనవంతుని కోటీశ్వరుని చూడగా నాకు ఫస్ట్ అసూయ కలుగుతుంది. అవును, ఎందుకు అంటే నేను ఏం చేయలేదో, ఏం చేయలేకపోతున్నానో దాన్ని ఎవరైతే చేసి సాధించారో వాళ్ళంటే అసూయే. ఎందుకంటే వాడు చేశాడు అంటే అమ్మ నేను చేయలేదు కదా, అయితే వాడు చేసిన దానికి ఏదో అక్రమ మార్గంలో దొడ్డిదారిలో ఏదో తిమ్మిని పంపి చేసి అదో పలానా రాజకీయవేత్తను పట్టుకుని ఏదో చేశాడనే ఫీలింగ్ ఉంటుంది మనకు. నేను చేయలేను కదా, కనుక ఇతరులను నిందించడమే నేను ఈజీగా చేయగలను. కానీ వాడికి ఆ తెలివి అన్నా ఉంది, మనకు అది కూడా లేదే. ఎగ్జాక్ట్, వాడికి తిమ్మిని పంపి చేసి తెలివి ఉంది, మనకు ఆ తెలివి కూడా చావలేదు. రైట్ చెప్పిండ్రు. నార్మల్గా నేను ఏం చేయలేకపోతే ఎదురు చేసిన నిందించడం తప్ప ఇంకేం చేయలేను. ఎందుకంటే నేను ఏం చేయగలను? నిందించగలను. అది వెరీ ఈజీ కదా, పక్కడి గురించి మాట్లాడము ఖర్చు లేని పని. అలా చేస్తూ నాకు నేను ఫీల్ అవుతూ ఇక్కడ ఉండిపోతా తప్ప దీన్ని జయించాలి అంటే నేనేం చేయాలి? ఫస్ట్ నాకు వచ్చే జీతం ఎంత, నాకు ఇంతే జీతం అనుకోవడం కాదు. క్రియేట్ యువర్ ఓన్ 25th hour, క్రియేట్ యువర్ ఓన్ బిజినెస్ థాట్ ప్రాసెస్. ఈ రోజుల్లో యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఇలాంటి అవకాశాలను పట్టుకొని మీకు ఏం టాలెంట్ ఉందో దాన్ని డిస్ప్లే చేయండి. ఇప్పుడు మనము గంగావా అని ఒక ఆమె చూసాం. ఆమె ఏమీ లేదు, నార్మల్ ఒక చిన్న పూరి గుడ్స్ ఉండేది, బట్ తన టాలెంట్ తోటి వాళ్ళ మనవాడు యూట్యూబ్లో పెట్టాడు. అది చూసి నాగార్జున దాకా వెళ్ళింది, ఆమె బిగ్ బాస్లోకి వచ్చింది, ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయింది. సో ఆమె చేసింది ఏమీ లేదు, అక్కడ ఉన్న టాలెంట్ని చూపించింది ఆమె. అలాగే వంటలు వండుతుంది ఒక ముస్లామిడ ఒక ఆమె తమిళనాడులో, ఆమె సెలబ్రిటీ ఇప్పుడు. తర్వాత వంటలు వండి భోజనం చేసి కూర్చొని తింటూ ఉంటాడు ఆయన. ఒక ఆయన మై విలేజ్ అనేది ఉంటుంది ఒకటి. సో ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళకు తెలిసిన, వాళ్ళకు వచ్చిన ఒక విద్యని ప్రదర్శిస్తూ డబ్బు గడుస్తుంది. జస్ట్ చూపించారు, దట్స్ ఆల్. ఇది ఎక్కడుంది? మైండ్ సెట్లో ఉంది. ప్రతి ఒక్క మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆ టాలెంట్ ఏంటో గుర్తించి నాకు నేనుగా బయటకు రావాలనే మైండ్ సెట్ మార్చుకుంటే డెఫినెట్లీ మీరు బయటకు రావచ్చు. అంతేగాని ఒక లారీ డ్రైవర్ లాగా నేను లారీ కొనుక్కొని బాగుపడిపోతే అందరూ చూసి ఏడుస్తున్నానని ఫీల్ అవుతాయి, నువ్వు అక్కడే ఉంటావు.
ఈ లెక్కన బెంజ్ కారు వాళ్ళందరూ బాగుపడ్డట్టే కదా, వాడు మంచిగా లగ్జరీ కారు వాళ్ళందరూ ఎందుకు రాసుకోరు అంటే మైండ్ సెట్లో లేదు అది వాళ్ళకు. సో అది మనం ఎప్పుడైతే ఆ ఆలోచన చేస్తామో మన ఉండే చుట్టుపక్కల ఉండే మనుషులు, మన ఫ్రెండ్ సర్కిల్, మనం ఆలోచించే విధానం ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా మనం ఒక పెద్ద సీఎం ఇంటి పక్కన ఉంటే మనం సీఎం అవుతామా అంటే కాము, కానీ మన ఆలోచన విధానం మారిపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు తెలిసిన ఒకతను డ్రైవర్, అతను యాక్చువల్గా అతను 30 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ కమ్యూనిటీలో ఉంటూ అలాగే ఆలోచనలు చేస్తూ అక్కడే ఉన్నాడు, వాళ్ళ పిల్లలందరూ అక్కడే ఉన్నాడు. కానీ ఎవరైతే అతను నడుపుతున్నాడో కారు, అతను నడిపేది ఎవరి కారు, ఒక ఆఫీసర్ కారు, వాళ్ళ పిల్లలేమో అందరూ అట్లాగే ఆఫీసర్లు అయ్యారు, ఈయన పిల్లలందరూ అట్లాగే డ్రైవర్లు అయ్యారు. నేను చిన్నప్పటి చూస్తున్నాను అనమాట. ఆయన నడిపే కారేమో ఆఫీసర్ల కోసం, వాళ్ళందరూ తదనంతర కాలంలో అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు డాక్టర్లు అయ్యారు. కానీ ఆ కారు నడిపిన డ్రైవర్ కొడుకులందరూ డ్రైవర్లు అయ్యారు. ఎందుకంటే ఆయన ఆలోచన అక్కడే ఉంటుంది, ఆయన ఆలోచన విధానం అక్కడే ఉంటుంది, ఆయన థింకింగ్ అక్కడే ఉంటుంది, ఆయనకు ఉండే డబ్బుల్ని ఖర్చు పెట్టే విధానం అక్కడే ఉంటుంది. కానీ థింక్ బిగ్ అనేది రాదు. ఆ థింక్ బిగ్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఉండే సర్కిల్లో, నువ్వు ఉండే ఆలోచన విధానంలో, నువ్వు ఉండే చుట్టుపక్కల ఉండే మనుషుల్లో వాళ్ళ ఆలోచనని మనం ఎట్లా గ్రాప్ చేయాలి, మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, అలా చేయండి, మీకు వస్తుంది డెఫినెట్లీ. అంటే మనం కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్కైనా ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వగలం మనం. సో అంతేగాని నేను ఇక్కడే ఉంటా, నేను ఇంతే, నాది ఇంతే అని అనుకోవద్దు. మీకు మేనిఫెస్టేషన్ ఐడియా ఉంది కదా, మేనిఫెస్టేషన్ ఇదే కదా మేనిఫెస్టేషన్ అంతా. మేనిఫెస్టేషన్ ఏం చెప్తారు, మీరు రేపు పొద్దున ఏమవ్వాలనుకుంటున్నారు, మీ ఎయిమ్ ఏంటి అనేది మనము 1-2 సార్లు మేనిఫెస్ట్ చేసుకోవాలి. అలా మేనిఫెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుంది. సో నువ్వే మేనిఫెస్ట్ చేసుకోకపోతే యూనివర్స్ కూడా హెల్ప్ చేయదు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా. కనుక మనకేం కావాలో మన మనసుకి బలంగా మనము చెప్పగలగాలి. అందుకే ఒక త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది, భయపడ్డంలోనే పడిపోవడం ఉంటుంది, భయపడడం పడిపోవడం ఉంటుంది. అదే ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని కూడా జయించవచ్చు నువ్వు. కానీ భయపడితే అల్సర్ కూడా చంపేస్తుంది నిన్ను. అల్సర్ చంపదు, చిన్న జబ్బు అది. కానీ నువ్వు భయపడుతూ ఉంటే అల్సర్ కూడా చంపేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని కూడా జయించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా మదర్ సర్వైకల్ కార్సినోమా క్యాన్సర్ పేషెంట్ సిన్స్ 1999. కానీ మా మదర్ అప్పుడు 99లో క్యాన్సర్ అంటే ఎలా ఉండేది, ఆ పదం చెప్తేనే భయపడిపోయారు కదా. 99లో మా అమ్మ హైదరాబాద్కి ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు మా బంధుజన వర్గం అందరూ వచ్చి బస్ ఎక్కించారు కొత్తగూడెంలో. కానీ మా మదర్కి ఒక 10 years వరకు కూడా తనకు వచ్చిన ప్రాబ్లం క్యాన్సర్ అనే పదాన్ని వాడకుండా మేము తనకు ట్రీట్మెంట్ చేసాం. అసలు ఎప్పుడు తనకు క్యాన్సర్ అని చెప్పలేదు. హైదరాబాద్ వెళ్తున్నాం, ఒక పెద్ద హాస్పిటల్ ట్రీట్మెంట్, అంతే. ఇదే చెప్పేవాళ్ళం. నేను డాక్టర్స్తో ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా క్యాన్సర్ అనే పదాన్ని తనకు చెవిన పడకుండా చేసాం మేము. సో క్యాన్సర్ కాదు కదా, సో భయం లేదు. అదే క్యాన్సర్ అని తెలిస్తే ఆ రోజు తను చాలా ఇబ్బంది పడేది. అమ్మ నాకు క్యాన్సర్ వచ్చిందా, అయ్యా క్యాన్సర్ వస్తే బతకరంట, ప్యానిక్ అయిపోతారు. అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవి, ఒక 2 హీరోయిన్లు ఒక హీరోయిన్ లేపారంటే క్యాన్సర్ రావాలి ఆమెకు, ఏదో రక్తం కక్కుని చచ్చిపోవడం ఆ రోజుల్లో సినిమాల్లో. సో అలా క్యాన్సర్ వస్తే చనిపోవడమే. కానీ క్యాన్సర్ని కూడా జయించవచ్చు అనేది మనము ఒక మైండ్ సెట్లో పెట్టుకోవాలి. మా మదర్కి మేము 10 years పాటు అసలు పదం ఎక్కడ ఆమెకు చెవిన పడకుండా మేము చూసుకున్నాం. ఎక్కడ వినపడలేము తన క్యాన్సర్ అనేది. కనుక అసలు ఇప్పుడు తెలుసు, బట్ తన క్యూర్ అయిపోయిన తర్వాత తెలుసు. 2016లో షీ గాట్ క్యూర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. మళ్ళీ మీరు ట్రీట్మెంట్ రావద్దు అని చెప్పేశారు. నౌ టుడే ఆల్సో షీ ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్తీ. అసలు చూస్తే కూడా ఎవరు గుర్తుపట్టరు 99లో క్యాన్సర్ వచ్చిందా అని. ఎందుకంటే తను జయించడానికి కారణం ఏంటి, తన మైండ్ సెట్. మేము అలా తనకి ఎక్కడ ఇది ఒక పెద్ద జబ్బు కాదు, సమస్య కాదని చెప్పుకుంటూ వచ్చాం. అలాగే నేను మిడిల్ క్లాస్ కాదు, నేను ఒక అప్పర్ క్లాస్గా మారుతాను, నేను ఒక హయ్యర్ ఎండ్లో వెళ్తాను, నా పిల్లలు ఒక మంచి ఖాందాన్లో బతుకుతారు, మంచి అట్మాస్ఫియర్లో బతుకుతారని మీరు కనుక మేనిఫెస్ట్ చేసుకొని ఒక అడుగు ముందుకేసి దీనికోసం ఏం చేయాలో స్టెప్స్ వేస్తే డెఫినెట్లీ మీ పిల్లలు అలాగే ఉంటారు. మనం చేయలేంది, మన ఫాదర్ చేయలేంది మన పిల్లలు చేయాలని కోరుకోవాలి, వాళ్ళని ఇన్కల్కేట్ చేయాలి. అలాగే దానికి స్టెప్స్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవుతే డెఫినెట్లీ మనము అందరికంటే ఎక్కువ పైకి వెళ్తాం. ఇప్పుడు నా దగ్గర వచ్చే ప్రతి క్లయింట్కి అదే చెప్తుంటా, థింక్ బిగ్. మీ పోర్ట్ఫోలియోని కనీసం మీ రిటైర్ అయిపోయేకల్లా మీ వయసు ప్రకారంగా 10 కోట్లు ఉండాలి, 15 కోట్లు ఉండాలి, 20 కోట్లు ఉండాలని మనము ఒక స్టెప్ వేయడానికి ఇప్పటి నుంచి అడుగులు వేస్తూ ఉండాలి. అంతేగాని నేను 20 సంవత్సరాల తర్వాత అంత ఉండాలంటే ఉంటుందా, ఆ డబ్బులు వస్తాయా, ఉద్యోగం ఉంటుందా అని నెగిటివ్ మాట్లాడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 years బ్యాక్ మీ శాలరీ ఎంత ఉండేది, 12,000, 10,000. అంటే 10,000 శాలరీ అంటే సంవత్సరానికి ఎంత, 1,20,000, 1,15,000. అది సంవత్సరానికి. ఇవాళ 15 years తర్వాత మీ నెల శాలరీ ఎంత, అదే 1,15,000. అప్పుడు 1,15,000 అంటే సంవత్సరానికి, ఇవాళ 1,15,000 అంటే నెలకి. అప్పుడేమో 1,15,000 అంటే నెలకని ఎవరు అనుకోరు, ఇవాళ 1,15,000 అంటే మళ్ళీ సంవత్సరానికి ఎవరు అనుకోరు. ఎందుకంటే సంవత్సరం 1,15,000 అంటే కింద మీద చూస్తారు. 1,15,000, 1,20,000 అంటే అది నెలకి. అప్పట్లో 1,15,000 అంటే సంవత్సరానికి. మారిపోలా నెంబర్లు. సినిమాకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తే ఇప్పుడు 4,000 ఖర్చు అవుతాయి. ఉన్న 10 సంవత్సరాల క్రితం అప్పట్లో మనం 100 రోజుల సినిమాలు,
75 రోజులు 120 రోజులు సెంటర్లలో ఉండేవి. ఇప్పుడు బాహుబలి అంటే సినిమానే 50 రోజులు నడవలేదు, మాక్సిమం 1 వీక్. ఇప్పుడు సినిమా అంటే శుక్రవారం శనివారం అంతే. అయిపోయింది. మన కలెక్షన్ ఎంత? 1000 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు, 300 కోట్లు ఇక్కడికి వచ్చింది. మరి అప్పుడు కలెక్షన్స్ అన్ని లేవు. అప్పట్లో 5 కోట్లు 6 కోట్లు అంటే అది ఇంకా బ్లాక్ కేక. ఇండస్ట్రీ హిట్. బట్ ఇప్పుడు 100 కోట్లు ఇస్ కామన్. ఇప్పుడు అన్ని 1000 కోట్ల క్లబ్బులు. మనం బాహుబలిని బీట్ చేస్తా అనుకున్నామా? పుష్ప బీట్ చేసేసింది 2000 కోట్లు. మళ్ళీ వస్తారు శివకాశి, మళ్ళీ బీట్ మన చేస్తారు, దురంధరులు బీట్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. నేను ఇంతే, ఇక్కడే ఉంటా, నా వల్ల కాదు నేనంటే అక్కడే ఉంటాం. మనల్ని మనం వాడుకోవడం మొదలు పెడితే ఎక్సలెంట్గా మనం పైకి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు.